రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థను పెట్టి బెదిరించడం అనేది చేతగానితనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో ఉపాధి హామీ పనులు ఇవ్వలేక ఇచ్చిన కొన్నిటికి బకాయిలు కూడా 6 నెలలుగా చెల్లించుకోకుండా సూపర్ ఫ్లాప్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారే. అంత వేస్ట్గా ఉన్న అతను ఈరోజు తెలంగాణలో వెళ్ళి అక్కడ పార్టీ పెడతా, అక్కడ ప్రశ్నిస్తా అంటాడు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకే నువ్వు ఇక్కడ న్యాయం చేయకుండా, ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడిని దినలు ఈరోజు తెలంగాణలో నువ్వు ఏం చేస్తావని అక్కడ వాళ్ళు బూతులు తిడతా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సమ్మగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మీకు కుల భావన లేదా అని కాపుల్ని రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నావు. ఈరోజు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను కాపులకి ఏం చేయనవసరం లేదని కాపులు అందరినీ మొత్తంగా ఈరోజు మోసం చేశావు. అలాగే ఆడపిల్లల్ని రక్షిస్తా, వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం అయినా నిమిషాల్లో వాళ్తానని ఆడపిల్ల మాన ప్రాణాలు పోతున్నా, ముఖ్యంగా నువ్వు ఎవరి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావో సుగాలి ప్రీతి, ఆ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఆఖరికి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగాలే పీకేసి మొత్తం మహిళలకి అన్యాయం చేసిన నువ్వు ఈరోజు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. సో ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బెస్ట్ పరిపాలన. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా పనిచేశాడు. ఆయన్ని ఓడించుకొని మేము తప్పు చేశాం, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మాకు కావాలి అని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటుతో రాష్ట్రమంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. మీరు కళ్ళారా చూశారు. ఏదైతే సూపర్ 6 సూపర్ ఫ్లాప్, అలాగే మేనిఫెస్టో ఫ్లాప్ పెట్టుకొని కోట్లాది రూపాయల పబ్లిసిటీకి ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇచ్చి ఈరోజు భజనలు కొట్టించుకుంటున్నారు. మీ పచ్చ ఛానళ్లలో మీకు అనుకూలమైన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని భజన చేయించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈరోజు మీ వల్ల నష్టపోయాడు. కాబట్టే మీరు ఎన్ని భజనలు చేసినా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు సంతకాలు చేసి ఇచ్చిన బాండులో ఏవైతే ప్రజలకు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో 143 హామీలు చేయాలి, సూపర్ 6 చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో 99% చేశాడు కోవిడ్ సమయంలో కూడా. కాబట్టి చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి మీ మెడలు వచ్చి అవి చేయించేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. సొంత జిల్లా చిత్తూరు జిల్లా రైతులకు కూడా తీరని అన్యాయం చేశారు. ఈరోజు రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఏ విధంగా చూడాలి మేడం? ముఖ్యంగా చిత్తూరు జిల్లా వల్ల ఈయన 4వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ జిల్లాలో రైతులు మామిడికాయలు ఎక్కువ పండిస్తారని కూడా తెలుసు. ఆ మామిడికాయల రైతులకి గతంలో కూడా అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇంత ఇస్తాం, మేము ఫ్యాక్టరీలతో ఇంత ఇప్పిస్తామన్నారు. కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి న్యాయం చేయలేదు. ఈసారి అయితే మరీ ఘోరం. అసలు మామిడికాయ రైతులైతే మామిడికాయలు కొయ్యకుండా చెట్లలో వదిలేసే పరిస్థితి, కోసిన వాళ్ళు రోడ్ల మీద పడేసి లారీలతో తొక్కించే పరిస్థితి. ఎందుకంటే ఒక చెట్టు పెరిగి కాయలు కాసి వాటిని మార్కెట్ తెచ్చేదానికి ఎరువులకు కానీ, వాటికి మందులు కొట్టేదానికి కానీ, దానికి కూలీ కానీ, కోసేదానికి బండ్లల్లో తెచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? మరి దానికి మీరు కనీసం మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో మామిడికి మద్దతు ధర లేదు, పసుపుకి మద్దతు ధర లేదు, మిర్చికి లేదు. కానీ గంజాయికి మాత్రం మంచిగా మద్దతు ధర ఇచ్చి రాష్ట్రం అంతా గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు యువతకి అందుబాటులోకి తెచ్చి యువతను కూడా నాశనం చేస్తున్నారన్న సంగతి ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఇదే నగిరిలో ఇక్కడి ఎమ్మెల్యే భానుప్రసాద్, ఆయన అనుచరులు ఏ విధంగా ఎన్నిసార్లు పట్టుబడ్డారు ఈ గంజాయి అమ్ముతూ. మరి ఇలాంటి గంజాయి వనంలో ఇలాంటి గంజాయి మొక్కలన్నింటినీ కూడా పీకి పారేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, నగిరి ప్రజలు కూడా నడుం బిగించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది విద్యార్థి జీవితానికి సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించింది. దాన్ని నాశనం చేస్తున్న వాళ్ళని క్షమిస్తే అది పెద్ద నేరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళు అమరావతిలో దోచుకోవడానికి ఈరోజు లక్షల కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి అక్కడ మొబిలైజేషన్ ఫండ్ అని చెప్పి ఇచ్చి దాంట్లో దోచుకుంటున్నది నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఆఫీసులకి 5,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తుంటే ఈరోజు అమరావతిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇస్తుందంటే పర్ స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయలని
కళ్ళ ముందే దోచేసుకుంటున్నారన్నది నిజం. అందుకే వీళ్ళు ఈరోజు ఏ ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వకుండా మొత్తం కాంట్రాక్టులకి ఇచ్చి 15% ప్రతి స్క్వేర్ ఫీట్లో 15,000 రూపాయలని ఈరోజు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాలి. ముఖ్యంగా ఆడదానికి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ ఇవ్వకుండా ఈరోజు మందు మాత్రం ఏరులై దారులై ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబంలో ఏ విధంగా పిల్లలకి చదువును దూరం చేస్తున్నారు, అలాగే ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ చదువుకున్న పిల్లల్ని డిప్రెషన్లకు తోసేస్తున్నారో తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి చెంపబెట్టుగా ప్రతి ఒక్కరూ బయటికి రావాలని కూడా వారందరినీ కూడా కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే నేను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పరిపాలన గురించి, పథకాల గురించి, చేసే పనుల గురించి మాట్లాడటానికే పరిమితం కాదు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను, రాజ్యాంగం గురించి మాట్లాడతాను, సోషల్ కొహెషన్, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడతాను, జాతీయ సమైక్యత గురించి మాట్లాడతాను, భారతీయత గురించి మాట్లాడతాను, సామాజిక పరస్పర విశ్వాసం గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము పరిష్కరించిన విజయనగరం జిల్లాలోని ఒక పెద్దపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య ప్రత్యక్ష ఉదాహరణ. పంచాయతీరాజ్ సమస్య కోసం, సంస్కరణల కోసం చాలా కమిటీలు వచ్చినాయి. ఒక బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు గారి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ ప్రయాణం చివరికి 1972లో 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 93 నుండి పంచాయతీరాజ్ రాజ్యాంగ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ లభించింది. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు గ్రామీణ స్వయం పాలన పరిధిలోకి వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోగం. దాదాపు 2.6 lakhs గ్రామ పంచాయతీలు, 30 లక్షలకు ఎన్నికైన స్థానిక ప్రతినిధులు, వారిలో 14 లక్షల పైగా మహిళలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్స్ డెమోక్రటిక్ వర్క్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని వ్యయ ప్రయాసలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది, కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాం. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే, గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి. విద్యుత్ బకాయిలు వేల కోట్లకు చేరాయి. గ్రామస్థాయి పరిపాలన బలహీనపడింది. సర్పంచుల గౌరవం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్. రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది, కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు, కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం. అథారిటీ ఒక చోట, రెస్పాన్సిబిలిటీ ఇంకో చోట, అకౌంటబిలిటీ మరో చోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీనినే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అనొచ్చు. అందుకే మేము ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకి పరిష్కారం గ్రామంలోనే వెతకాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందుకే గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. గ్రామానికి ఏమి కావాలి,
ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది. గ్రామ సభల్లో రూపుదిద్దుకుంటుంది, పంచాయతీలో తీర్చిదిద్దబడుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది ఒక నాయకత్వాన్ని తయారు చేసే ఒక ప్రజాస్వామ్య పాఠశాల. మన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణం స్థానిక సంస్థల నుండే మొదలుపెట్టారు. ఒక నగర పంచాయతీ కౌన్సిలర్గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. లీడర్షిప్ అనేది కేవలం ఒక రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకుడు, ఒక సైంటిఫిక్ విభాగంలో అయిన నాయకులు, మనందరికీ గర్వించే ఎస్ఆర్ సెక్కిరణ్ గారు, అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఆయన ఒక నాయకులు, ఒక గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడు, ఒక నిజాయితీ గల అధికారి ఒక నాయకుడు. మనకి పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ కూడా ఒక బలమైన నాయకుడు. భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వవిద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50% 50% మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మహిళా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలు సామాజిక ఆర్థిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం వస్తుంది, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత రాజకీయాలకు రావాలని మనం చెబుతాం, కానీ యువత మొదటి అవకాశం గ్రామ స్థాయిలో అందిపుచ్చుకోవాలి, ముందుకు వచ్చి పోటీ చేయాలి. ఇది సోషల్ క్యాపిటల్, ఇది నేషనల్ బిల్డింగ్. ఇప్పుడు అసలు ప్రశ్న, మనకి ఈ ఆలోచనల్ని గత 2 సంవత్సరాలు ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగాం? అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది, కేంద్ర రాష్ట్ర సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాన్ని గ్రామాన్ని మళ్ళీ పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించింది.